కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోనసీమ జిల్లా జరిగేటువంటి ఈ యొక్క అమ్మాజీపేట మండలం జరుగుతున్న ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఈ యొక్క జగ్గన్న తోట ప్రభల తీర్థనంతా అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన అధికారికంగా దీన్నైతే అధికారిగా పండుగ కూడా దీన్నైతే ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించిన సంస్కృతి శాఖ చైర్మన్ తేజస్విని గారు ఉన్నారు. మేడం చెప్పండి, మొదటిసారిగా 476 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క ప్రభల తీర్థాన్ని ఇప్పుడు ప్రభుత్వం గుర్తించింది. దీన్ని ఏ విధంగా నిర్వహించడం జరుగుతుంది? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం 476 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ప్రభల తీర్థానికి ఈ సంవత్సరం రాష్ట్ర గుర్తింపు రావడం అనేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కోనసీమ ప్రజలకే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇచ్చిన ఒక బహుమానంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అండి ఇక్కడ మనకి దాదాపు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వచ్చినప్పటికీ ఏ రోజు కూడా ఇది ప్రభుత్వ గుర్తింపించి ఇంకా ఇక్కడ వసతులు మెరుగుపరచాలన్న దిశగా ఎవరూ ఆలోచించకపోవడం అనేది ఒక రకంగా బాధాకరం. కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి సాంస్కృతిక శాఖ తీసుకున్న తర్వాత, ఈ చైర్పర్సన్గా తీసుకున్న తర్వాత నేను తీసుకెళ్లడం, వారు మినిస్టర్ గారితో చర్చించడం, ఎంపీ గారు ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో ఈరోజు ఇక్కడ స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసుకొని అడ్మినిస్ట్రేటివ్ పరంగా పోయిన సంవత్సరం కంటే వసతులన్నీ కూడా మెరుగుపరచగలిగాము. ఎందుకంటే 1 వీకే అయింది స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి. నెక్స్ట్ ఇయర్కి దీని మీద కమిటీలు అందరితో కలిసి కూర్చొని చర్చించి ఇంకా బెటర్ ఫెసిలిటీస్ కల్పిస్తూ ముఖ్యమంత్రి గారిది ఒకటే విజన్ అండి, ఇది ఒక స్పిరిచువల్ టూరిజం డెస్టినేషన్గా తయారు చేయాలి. కోనసీమ ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నది ఆకాంక్ష త్వరలోనే నిజమవబోతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు దీని కోసం ఈ విధంగా పోరాడాలి, ఇది పండగ గుర్తించాలని మీరు ఏ విధంగా దీనిపై కృషి చేయడం జరిగింది? ఇది ముఖ్యంగా దీన్ని ఇంతవరకు రిప్రజెంటేషన్ వెళ్ళలేదండి గవర్నమెంట్ వరకు. సో రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి ఒక ప్రాంతంలో జరుగుతున్న ఫెస్టివల్ని మీరు ఎలాగ స్టేట్ ఫెస్టివల్గా చేస్తారు అని అంటే, ఇది ఒక ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తించి దీనికి ప్రైమ్ మినిస్టర్ గారి రికగ్నిషన్ కూడా ఉంది. ఇది రిపబ్లిక్ డే పెరేడ్లో కూడా ప్రదర్శించారు. ఈ విధంగా అన్ని రకాలుగాను దీనికి జస్టిఫై చేసుకోదగ్గ రీజన్స్ ఉండబట్టే దీని గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేసి గవర్నమెంట్ అధికారులు అందరినీ కూడా సమన్వయపరుచుకొని దీన్ని డిక్లేర్ చేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఎంతమంది మొత్తం దూర ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న కార్యక్రమానికి ఎంతమంది వస్తారని ఒక అంచనా వేయడం జరిగింది? 5 to 6 lakhs అండి. ఈ రోజు ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది వస్తారు. ఈ రోజు ఇంకొక 1 to 2 lakhs ఇంకా పెరిగే అవకాశం ఉందన్నది ఇంటెలిజెన్స్ రిపోర్టు. కాబట్టి మీరు ఇప్పుడు క్రౌడ్ చూస్తే కూడా ఇప్పటికిప్పుడు ఇక్కడ దాదాపు 2.5 లక్షల మంది జనం ఉన్నారండి. కాబట్టి ఈ క్రౌడ్ అనేది ఈవినింగ్ లోపల 5 to 6 lakhs పైనే అవుతుంది. ఇంత గొప్ప టూరిజం ఎకో స్పాట్గా తయారు చేసుకోగలిగిన ప్రదేశానికి ఇంకా వసతులు కనుక మెరుగుపరిస్తే ఖచ్చితంగా 10 lakhs పైన ఎవ్రీ ఇయర్ ఈ ప్లేస్కి వచ్చే విధంగా మనం తయారు చేసుకోవచ్చు అండి. వసతులు ఇంకా ఏమేమి ఉంటే బాగుంటుందని మీరు చెప్పడం జరుగుతుందండి దీని మీద సంబంధించింది? అంటే ఇప్పటికే ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి అని ఇరుక్కుపోవడం, గంట భక్తులందరూ కూడా ఉండిపోయిన పరిస్థితి. ఏ విధంగా ఉంటే బాగుంటుందని దీని ప్లానింగ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? మెయిన్గా అండి ఇక్కడికి వచ్చే రూట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎప్పటి నుంచో ఉన్న రూట్స్, చాలా సన్నటి రోడ్లు ఉంటాయి. ట్రాఫిక్ మేనేజ్మెంట్ ముందల రోజే ఏ ఏరియా నుంచి వచ్చే వాళ్ళు ఏ రూట్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కనుక ఇప్పటికిప్పుడు రోడ్లు వేసేసి వైడన్ చేసుకోవడం అనేది కష్టం. కాకపోతే అట్లీస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి మేము ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసి పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ముందే మేము డిస్ప్లే చేయగలిగితే ట్రాఫిక్ క్రౌడ్ కంట్రోల్ అనేది కొంత బెటర్గా చేయగలుగుతాము. అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇక్కడ కావాల్సిన వసతులు, బయో టాయిలెట్స్ కానివ్వండి, ఇవన్నీ ఇంకొంచెం మెరుగుపరిచి ఫుడ్ స్టాల్స్ లాంటివి ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేస్తే ఫుడ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, సెక్యూరిటీ పరంగా కానివ్వండి, ముఖ్యంగా మహిళల రక్షణ గురించి కూడా మొన్న రీసెంట్గా డిస్కస్ చేయడం జరిగింది. మొన్న జరిగిన సమావేశంలో ఎస్పీ గారు అదేవిధంగా పోలీస్ ప్రాధాన్యత అంతా కూడా ఈ విధంగానే ఉందండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి కనీ విని ఎరగని రీతిలో ఇక్కడ జగ్గన్న తోటలో జరుగుతున్నటువంటి ప్రభల తీర్థం అయితే ఇప్పుడు గత కొన్నాళ్ళ నుంచి కూడా దీనికి సరైన గుర్తింపు లేకపోవడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సరైన గుర్తింపు ఇవ్వాలంటూ కూడా తను పోరాడు. అలాగే సంస్కృతి శాఖ చైర్మన్గా కూడా ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత దీన్ని ఒక ప్రత్యేకంగా ఈ యొక్క రాష్ట్ర పండుగ గుర్తించాలని చెప్పిన నేపథ్యంలో భారీ ఎత్తున దీనికైతే కూటమి ప్రభుత్వం ఎట్టకేలకి ఈ యొక్క రాష్ట్ర పండుగ కూడా గుర్తింపించింది. ఈ యొక్క జగ్గన్న తోటలో జరుగుతున్నటువంటి ఈ ప్రభలు మొత్తం లక్షలాది భక్తులు వస్తుంటారు, లక్షలాది వచ్చి ఈ యొక్క తీర్థంలో పాల్గొంటారు. అటువంటి ప్రభల తీర్థానికి అయితే కనివిని రీతిలో ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఈసారి ఆ పండుగ ఏదైతే రాష్ట్ర పండుగ గుర్తించిన నేపథ్యంలో అత్యంత భక్తులు ఇంకా మరింత వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి వచ్చేందుకు వీలుగా అనేక ఏర్పాట్లు కూడా చేస్తున్నామని కూడా దీన్ని మరింత అభివృద్ధి చేసే దిశగాను దీనికి ప్రత్యేకించి ఇక్కడ అనేక వసతులు కూడా ఏర్పాటు దిశగా కూడా నా వంతు కృషి చేస్తామని అలాగే సంస్కృతి శాఖ చైర్మన్ తేజస్విని గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. రణితో ప్రకాష్, RTV, జగ్గన్న తోట నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా
India legend Ravi Prakash is back.